హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్. ఈరోజు మనం తెలుగు వారు ఇష్టపడే గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడి చేసి అందులో 15 ఎండుమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అవి పక్కకు తీసేసి అందులో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి అదే కడాయిలో శుభ్రంగా కడిగిన పెద్ద కట్ట గోంగూరండి ఈ నూనెలో వేసి అందులో ఇంత కొంచెం చింతపండు, 2 టమోటాలండి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి టమోటా ఇంకా గోంగూర మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి స్విమ్లో. ఈలోపు మనం ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు, 10 పొట్టు తీసిన వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈలోపు గోంగూర టమోటా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాంటి ఓ పప్పు గుత్తి తీసుకొని దాన్ని అలా మెదుపుకోండి. మెత్తగా మెదుపుకోండి. మెత్తగా కావాలంటే మెత్తగా, లేదంటే ఇలా కోసుగా అయినా మెదుపుకోవచ్చు. ఇంకొక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న ఉల్లిపాయ అండి చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మెదిపిన గోంగూర అండి మిక్సీ పట్టిన ఎండుమిర్చి, కారం, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. ఈ టైంలో మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపోకుంటే కొద్దిగా వేసుకోండి, లేదంటే కారం కూడా కావాలంటే మామూలు కారం వేసి కలుపుకోవచ్చండి. స్విమ్లో కొంచెం ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అంతే అండి, తెలుగు వారు ఎంతగానో ఇష్టపడే గోంగూర పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.